गुरु ब्रह्म महाराज को जय। जय विष्णानंद कृष्णमूर्त्यार सद्गुरु ब्रह्म महाराज को जय। जय वीरहितानंद वेंकटदासार सद्गुरु ब्रह्म महाराज को जय। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययं भावातीतं अहं वन्दे सुखज्ञानैकनिर्मलं। वन्दारुजनमन्दारं वन्देऽहं निरन्तरं रामडुगुवंशजं शुद्धं शिवरामाख्यदीक्षितम्। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णब्रह्मोपदेशिका श्रीवेङ्कटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकं श्रीवेमुलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिका श्रीपूर्णानन्दपुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्दसद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्दपुल्लयार्य पुत्ररत्नमहागुरुं विष्णानन्दविभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षिं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अस्मत्यार्य नमोस्तुते। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमं श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఒక మేలుకొలుపు. మేలుకో ఓ మాయ జీవా మేలుకో, మేలుకొంటే మేలు కలుగును జాల మేలను జాగు సాయకు. మేలుకొంటే మేలు కలుగును జాల మేలను జాగు సాయకు. పాలు మాలిన చేష్టలో బడి ఏల నీకే వెర్రి భ్రమలు. మేలుకో ఓ మాయ జీవా మేలుకో, కాలమెల్లను వృధా గడుపుట చాలా శ్రమలకు కారణంబు. కాలమెల్లను వృధా గడుపుట చాలా శ్రమలకు కారణంబు. మూలమేదో ముందు కనుగొని ముక్తి మార్గము తెలుసుకొనుము. మేలుకో ఓ మాయ జీవా మేలుకో, ఇంద్రజాలము నీదు బ్రతుకు ఇంత గర్వం ఏమి నీకు. ఇంద్రజాలము నీదు బ్రతుకు ఇంత గర్వం ఏమి నీకు. సాటి పెద్దల చూచి నేర్చుకో చాలు నీ సంసార సుఖము. మేలుకో ఓ మాయ జీవా మేలుకో, భోగభాగ్యములెల్ల చూచుక చాలా మురిసితివి నీవు. భోగభాగ్యములెల్ల చూచుక చాలా మురిసితివి నీవు. కాలయముడు నిన్ను విడువడు కాలమే గద నీకు తెలియదు. మేలుకో ఓ మాయ జీవా మేలుకో, నీవలే ఈ భూమి మీద పుట్టి చచ్చిన వారి నెల్ల. నీవలే ఈ భూమి మీద పుట్టి చచ్చిన వారి నెల్ల. కన్నులారా కంటివి కద కాయమెక్కడ నిలిచి ఉండదు. మేలుకో ఓ మాయ జీవా మేలుకో, బుద్ధిమాలిన పలును చేయుచు ఎద్దువలను వడలు పెంచుక. బుద్ధిమాలిన పనులు చేయుచు ఎద్దువలను వడలు పెంచుక. ఎదుటి తప్పులెంచుకుంటూ నీరు తప్పులు మరచితివి గదా. మేలుకో ఓ మాయ జీవా మేలుకో, మలమూత్రములు మరియు చీమయము కలు దుర్గంధ వాసన. మలమూత్రములు మరియు చీమయము కలు దుర్గంధ వాసన. ఏల నీకే మళ్ళీ మోహము చాలు నీ సంసార బంధము. మేలుకో
ఓ మాయ జీవా మేలుకో. వాసిగను బలరామారుల వద్ద చేరి అప్పలారులు. వాసిగను బలరామారుల వద్ద చేరి అప్పలారులు. బుద్ధిమంతుల కెల్ల తెలిపెను వద్దికతో పరిపూర్ణ భావము. మేలుకో ఓ మాయ జీవా మేలుకో. మేలుకొంటే మేలు కలుగును చాలా మేలును జాగు సాయకు. మేలుకొంటే మేలు కలుగును చాలా మేలను జాగు సాయకు. పాలు మాలిన చేష్టలో బడి ఏల నీకి వెర్రి భ్రమలు. మేలుకో ఓ మాయ జీవా మేలుకో. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై. అందరూ చేసుకోండి. 222 తీసుకుంటారు. సర్వజ్ఞుడు ఎవరయ్యా అంటే 300. 322 సర్వజ్ఞుడు ఎవరయ్యా అంటే పెట్టాను చూడు నువ్వు. అది సర్వజ్ఞుడు ఎవరయ్యా? ఇంతకుముందు పేరాలో ఆ ఎరిగే ఎరుక ఏమీ ఎరగనప్పటికీ నేను జరిగిన దాంట్లో కొంచెం మొదలుపెట్టి అట్లా కిందికి పదం. ఏమీ ఎరగనప్పటికీ జ్ఞానేంద్రియాలు అనేటివి పనిచేస్తే ఏ విషయాల వరకు అతను పరిమితమైనటువంటి ప్రారంధను కలిగి ఉన్నాడో, జ్ఞానేంద్రియాలు పనిచేస్తే ఏ విషయాల వరకు పరిమితమై ఉంటాడో ఆ ప్రారంధమును కలిగి ఉంటాడు. ఆ ప్రారంధాన్ని బట్టి ఆ విషయ జ్ఞానం వరకు అతను పరిమితమై ఏ విషయాల వైపుకైతే అవి తీసుకెళ్తున్నాయో జ్ఞానేంద్రియాలు ఆ విషయాలలోకి పరిమితమయ్యి ఆ విషయముల వరకే పెంచుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే జ్ఞానేంద్రియాల ద్వారా తెలిసే విషయాలను ఆ విషయాలను మళ్ళీ అనుభవంలోకి తెచ్చుకుంటే అవే వాసనలు అవుతాయి. ఆ విషయాల పట్ల అపరిమితమై ఉంటాడు. ఆ విషయ జ్ఞానం వరకు మాత్రమే అతను పరిమితమై ఉండి అవి పెంచుకుంటూ ఉంటాడు. అవే అతనికి ఆ విషయ జ్ఞానేంద్రియాల ద్వారా కలిగే విషయాలు ఆనందం కలిగిస్తూ ఉంటాయి. దాంట్లోకి అట్లా ఉంటాడు. అందుకని విషయాల వరకే మాత్రమే ఉంటే జీవుడు కించిజ్ఞుడు అనబడతాడు. కించిజ్ఞత్వం లేకపోతే ఇక సర్వజ్ఞత్వం వస్తుంది అన్నట్టు. కించిజ్ఞత్వం అంటే తక్కువగా ఉన్నటువంటి విషయాల పట్ల ఉండే జ్ఞానం. సర్వజ్ఞత్వం అంటే సర్వ విషయాలు తెలిసినటువంటి జ్ఞానం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సర్వజ్ఞుడు ఎవరయ్యా అంటే ఇవన్నీ తెలుసుకోని వాడు. మామూలుగా అన్ని తెలుసుకునేవాడిని కదా సర్వజ్ఞుడు అనేది. వేదాంతంలో ఎట్లా అంటే అన్నీ తెలుసుకొని కూడా ఇక దాంతో పని లేదని ఉండేవాడు, దానిని వదిలేసి ఉండేవాడు. అన్ని విచారణలో తెలుసుకునేటప్పుడు తెలుసుకున్న తర్వాత ఇవన్నీ ఏ విధంగా లేవో తాను తెలుసుకొని ఇంకేవి తెలుసుకోవాల్సిన విషయాల పట్ల తాను ఆకర్షితుడు కాకుండా ఉండేవాడు. సర్వజ్ఞుడు ఎవరయ్యా అంటే ఇవన్నీ తెలుసుకొని వాడు సర్వజ్ఞుడు అనిపించుకుంటున్నాడు. ఏమీ తెలుసుకొని వాడు సర్వజ్ఞుడు ఎట్లా అయ్యాడు? ఏమి తెలుసుకోకపోతే సర్వజ్ఞుడు ఎట్లయితాడు? సర్వజ్ఞుడు అంటేనే సర్వము తెలిసిన వాడని అర్థము. ఏమీ తెలుసుకొని వాడు సర్వజ్ఞుడు ఎట్లయ్యాడంటే సర్వమును తెలుసుకునేటటువంటి సామర్థ్యం ఉన్నా ఏమీ తెలుసుకోడు. సర్వమును తెలుసుకునేటువంటి సామర్థ్యం ఉన్నా ఏమీ తెలుసుకోడు. సర్వము తెలుసుకునేటువంటి సామర్థ్యం ఆల్రెడీ ఉంది. విచారణ ద్వారా అన్ని తెలిసిన విషయాలు తెలిసిన తర్వాత తెలిసిన తెలివిని వేదలు పట్టుకున్నారే. ఆ విధంగా అశరీర గురువుడైనటువంటి వాడు గురువుగా తాను ఆ స్థితికి చేరుకున్న తర్వాత సర్వజ్ఞత్వం వచ్చిన తర్వాత ఇంకా
విషయాల పట్ల ఆసక్తి లేదు కాబట్టి ఏ విషయం తెలిసినా కూడా ఏ విషయంతోనూ పని లేదు. ఇంకా ఏదైతే తెలియాలో అది తెలుసుకొని ఇక మిగతాటి వదిలేశాడు. మిగతా విషయాల పట్ల సామర్థ్యం ఉన్నప్పటికీ తాను తెలుసుకోవాలనే కుతూహలం లేదు. ఒక సాధకుడు ఆ సర్వజ్ఞత్వానికి వెళ్ళినప్పుడు లేదా వెళ్ళాలంటే విషయాలను నిర్విషయం చేసుకున్నప్పుడే కదా వాడు వెళ్ళింది. ఓ సాధకుడు సాధన ఏం చేసుకుంటూ వెళ్ళమన్నాము? నిత్యానిత్య వస్తు వివేకంతో ప్రారంభించి ఆ తెలుసుకుంటూ ఏం వదిలేస్తున్నాడు? ఏవైతే భ్రాంతులు ఉన్నాయో వదిలేసి, ఏవైతే విషయాలు సర్వాన్ని నీకు కల్పిస్తున్నాయో దానిలన్నీ వదిలేస్తుంటే కదా! నిర్విషయం చేసుకున్నప్పుడే కదా! నిర్విషయం చేసుకున్నప్పుడు ఆ స్థాయికి వెళ్ళినాడు. వాసనాక్షయం అయినప్పుడే కదా! సాధకుడు సర్వజ్ఞుడు కావాలంటే వాసనాక్షయమై సర్వభ్రాంతులను వదిలించుకొని విచారణా క్రమంలో సాధకుడుగా ఈ విషయాలు ఏవైతే కల్పిస్తున్నాయో, ఏవైతే ఈ సర్వమును వాసనగా అతనిలో చేరుకుంటున్నాయో, ఏవైతే భ్రాంతులున్నాయో వాటి వదిలేస్తే ఈ కర్మ జన్మలకు కారణమైనటువంటి సంకల్పరహిత స్థితికి గురువు ద్వారా తాను పోతే, ఆ స్థితికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ శిష్యుడు కూడా సర్వజ్ఞుడు. ఇంక సర్వము తెలిసిన తర్వాత ఇదంతా కూడాను ఈ తెలియబడుతున్న తెలివి అంతా కూడా సర్వము కేవలము మాయ చేత కల్పించబడిన లేకుండానే తోస్తున్నటువంటి జగత్తుగా భావించిన తర్వాత ఇక తోస్తున్నటువంటి విషయాలన్నిటి పట్ల తాను ఇక కదలడు. తనకు తెలుసుకోవాల్సిన అవసరము లేదా తెలుసుకోవాల్సినంత తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవాల్సిన అవసరము మిగతా వాటి పట్ల ఆసక్తి కనబరచాల్సిన అవసరం లేదు. ఇక సర్వజ్ఞత్వం ఉన్నా కానీ ఏ విషయము తెలుసుకోడు. నీవు సర్వజ్ఞుడు కదా, నీకు తెలియనిది ఏముంది అంటాం ఎవరన్నా కానీ. నీకు చాలా సర్వజ్ఞుడు కదా, నీకు అన్నీ తెలుసు కదా, నీకు తెలియనిది ఏముంది అంటూ ఉంటారు. అన్నీ తెలుసు. ఆ సర్వజ్ఞత్వ స్థితిలో ఇంకేమీ అతనేమీ తెలుసుకోడు. ఇంకా సర్వజ్ఞత్వం స్థితిలోకి వచ్చిన తర్వాత ఇంకా తెలుసుకోవాల్సిన పని లేదు. తెలుసుకోవాల్సిన వాడు అడిగితే, తెలుసుకోవలసి ఆశ్రయించినటువంటి వాడు అడిగితే వానికి చెప్పే కోసం మళ్ళా చెప్పాలంటే కూడా మళ్ళీ లేని ఎరుకలోనే చెప్తాడు, తాను ఎరుకలో ఉండే. కానీ విషయాల పట్ల ఆసక్తి అనేది అతనికి ఉండదు, వాసనాక్షయం ఉంటుంది కాబట్టి. అప్పుడు ఆ సర్వజ్ఞ స్థితిలో అతను ఏమి తెలుసుకోకుండా ఉన్నటువంటి స్థితిలోకి పోయింటాడు. అయితే శిష్యుడు ఆ సర్వజ్ఞత్వంగా ఉన్నటువంటి వాడిని, అటువంటి గురువును, అటువంటి పెద్దలను మేల్కొలిపితే ఆ ప్రజ్ఞగా వాడు సర్వవ్యాపకమైతే అప్పుడు శిష్యుడు ఏ విషయం మీద గురువును ప్రశ్నిస్తున్నాడో ఆ విషయం దగ్గరికి భూతకాలంలోకి కానీ భవిష్యత్ కాలంలోకి కానీ ఎంత దూరంగా ఉన్నా కానీ గురువు యొక్క ప్రజ్ఞ వ్యాపిస్తుంది. ఇది చూడండి, ఇది ముఖ్యమైనది. సర్వజ్ఞత్వ స్థితిలో ఉన్నటువంటి ఆయన ఘనీభవించిన ప్రజ్ఞ అని నిన్న మనన వచ్చింది. ప్రజ్ఞా స్థితిలో ఆ స్థితికి పోయి ఘనీభవించాడు, ఇంకా వ్యాపకం చెందకుండా. వాసనాక్షయమై వ్యాపకం చెందకుండా ప్రజ్ఞ ఘనీభవించిన స్థితిలో గురువు ఉన్నప్పుడు అట్లాంటి గురువు దగ్గరికి వచ్చి నువ్వు సర్వజ్ఞుడువు, నీకు అన్నీ తెలుసు కదా నీకు అని శిష్యుడు గనక ఆ సర్వజ్ఞత్వంగా ఉన్నటువంటి వాడిని అటువంటి గురువును, అటువంటి పెద్దలను మేలుకొలిపితే, ఘనీభవించిన స్థితిలో నుంచి మళ్ళీ మేలుకొలిపితే ఆ ప్రజ్ఞ ఏ ప్రజ్ఞ అయితే గురువులో ఘనీభవించిన ప్రజ్ఞతో ఉన్నాడో ఆ గురువు సర్వవ్యాపకమైతే అప్పుడు శిష్యుడు ఏ విషయం మీద గురువుని ప్రశ్నిస్తున్నాడో ఆ విషయం దగ్గరికి, అది భూతకాలం కానీ భవిష్యత్ కాలానికి సంబంధించింది కానీ ఎంత దూరంగా ఉండేదైనా సరే గురువు యొక్క ప్రజ్ఞ అక్కడికి వ్యాపిస్తుంది. గురువును మేల్కొల్పడం అంటే గురువు ఆ విధంగా తనకి ఇంకా అవసరం లేని స్థితిలో ఉన్నాడు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సర్వజ్ఞుడు అయినప్పటికీ సర్వమును తెలుసుకోకుండా ఉండేవాడు, ఇది తెలుసుకోవాల్సిన పని లేదని ఉండేవాడు. అటువంటి గురువును ఆశ్రయించి శిష్యుడు మేల్కొల్పితే
ఎంత ఆ విషయం దేనికి సంబంధించి భూతకాలానికి ఇప్పుడు వర్తమానానికి భవిష్యత్తు కాలానిదైనా సరే, అది దూరంగా ఉన్న విషయమైనా సరే, ఏ విషయమైనా సరే ఆ గురువు యొక్క ప్రజ్ఞ అప్పుడు వ్యాపిస్తుంది. ఈ శిష్యుడు మేల్కొలిపితే వ్యాపిస్తుంది. శిష్యుడు వేసిన ప్రశ్నకు గురువు దగ్గర తత్క్షణంలోనే అది ప్రజ్ఞ ద్వారా తెలియబడుతుంది. శిష్యుడు వేసినటువంటి ప్రశ్నకు ఆ క్షణంలోనే, అట్లా సర్వజ్ఞుడైన గురువుకైతే ఆ క్షణంలోనే స్ఫురించి ఆ క్షణంలోనే తన యొక్క ప్రజ్ఞ ద్వారా తెలియజేయబడుతుంది. అంటే పరిమితంగా ఉన్నటువంటి వాడికి కించిజ్ఞత్వంలో ఇవన్నీ తెలియవు. ఈ పరిమితంగా ఉన్నటువంటి ఈ అడుగుతున్నటువంటి శిష్యుడేమో పరిమిత జ్ఞానంలో ఉన్నాడు కాబట్టి, కించిజ్ఞత్వంలో ఇవన్నీ తెలియవు కాబట్టి, కనపడే వాటికి జ్ఞానేంద్రియాలతో తాను తెలుసుకోబడే విషయాలే అవి నిజమే అనుకుంటూ ఉన్నటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి, అప్పుడు గురువు ద్వారా విడిపోతే ఆ భ్రాంతులు విడిపోయి ఇవన్నీ కేవలం కల్పితమైనటువంటి మాయ చేత కల్పించబడినవని తెలుసుకుంటూ పోయిన తర్వాత కదా కించిజ్ఞత్వం పోయి సర్వజ్ఞత్వం రావాలంటే. ఇవన్నీ తెలియవు కాబట్టి వర్తమానమే అనుభవంలో తెలుస్తుంది. ఆ స్థాయిలో ఉండే శిష్యునికి కించిజ్ఞత్వంగా ఉన్నటువంటి ప్రపంచము అనేటివి కనపడుతున్నటువంటి వర్తమాన ప్రపంచంలో ఏవి కనపడుతున్నాయో అవే కనపడుతూ ఉంటాయి కాబట్టి, వాటి మీద దృష్టి ఉంటుంది కాబట్టి అవే తెలుస్తుంటాయి. ఆ వర్తమానం అనేది అనుభవంలో తెలుస్తుంటుంది. కించిజ్ఞత్వం పరిమితత్వం లేకుండా ఉన్నటువంటి వాడు వ్యాపకమైనప్పుడు చోటుకు కాలానికి అతీత స్థితిలో, స్థలానికి ప్రదేశమని కానీ కాలమని కానీ అతీత స్థితిలో ఏ వస్తువు దగ్గరికైనా వ్యాపించి ఆ వస్తువు యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఇక కించిజ్ఞత్వం పరిమితత్వం గనక లేకుండా పోతే సాధకుడుగా ఉన్నవాడు సర్వభ్రాంతులను ఒక్కటొక్కటిగా సాధనలో భాగంగానే గురువు ద్వారా తెలుసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కిపోయిన వాడు ఆ కించిజ్ఞత్వం వదులుకొని పరిమితత్వం కూడా లేకుండా ఉన్నటువంటి వాడు అన్ని చోట్లకు అంతట్లోకి వ్యాపకమైతే ఆ స్థలానికి కాలానికి ప్రదేశానికి కాలానికి అతీతమైనటువంటి స్థితిలో ఏ వస్తువు దగ్గరికైనా వ్యాపించి ఆ వస్తువు యొక్క జ్ఞానాన్ని కలిగే ఉంటాడు. ఆ వస్తువు తెలియబడుతుంది, ఆ సంఘటన తెలియబడుతుంది. ఈ ప్రజ్ఞని ఋతంబర ప్రజ్ఞ అంటారు. అది ఎప్పుడూ ఉండదు. పరిమిత స్థితిలో నుంచి వ్యాపకం చెందినప్పుడు, పరిమితత్వం లేకుండా ఉన్నప్పుడు, కాలానికి ప్రదేశానికి అతీత స్థితిలో ఉన్నటువంటి ఏ విషయమైనా సరే ఆ విషయం దగ్గరికి వ్యాపించి ఆ విషయం యొక్క జ్ఞానాన్ని, ఆ వస్తువు యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అది తెలియబడుతుంది. ఈ ప్రజ్ఞను ఏమంటారు? ఉత్తమర ప్రజ్ఞ అంటారు. అది ఒకసారి ఓకే, ఒక్కొక్క అంశంలో ఒక వస్తువు విషయంలో అయినా, ప్రపంచంలోని విషయాలైనా, దీంట్లో విషయాలైనా ఒక్కటొక్కటిగా తెలుసుకుంటూ ఒకేసారి తెలుసుకోలేడు. ఒకేసారి తెలుసుకుంటే ఏమవుతుంది? పిచ్చెక్కిపోతాడు వాడు అంటాడు. అంటే ఒక్కటొక్కటిగా తెలుసుకొని ఒక్కదాన్ని తెలుసుకుంటే దానికి సంబంధించి అంతకాలము ఉన్నటువంటి అజ్ఞానము, అప్పటి వరకు ఉన్నటువంటి భ్రాంతి అంతా పోతుంది కదా. ఒక్కొక్కటి తెలుసుకుంటూ పోతాడు. ప్రపంచంలోని విషయాలు కూడా ఊరికే అట్లా తెలుసుకొని వదిలేస్తాడు. అవసరం లేనివి అనేకం వస్తూ ఉంటాయి కదా, రోజు వచ్చేటివి కానీ ఏవైనా కానీ, వార్తలు కానీ పేపర్లోటి కానీ అవన్నీ వదిలేస్తాడు. ఊరికే చదివి తెలుసుకొని వదిలేస్తాడు. దానిలో పట్ల అవి విషయాలు తన అనుభవం లేక గనక ఏవైనా వస్తేనే అనుభవం లేకొచ్చినవి వాసనలుగా మారతాయి అని ఉండేది. కాబట్టి తెలుసుకుంటే అట్లా తెలుసుకోలేడు. ఒక్కటొక్కటిగా తెలుసుకుంటూ పోతాడు. ఒకటి తర్వాత ఒకటి తెలుసుకుంటే పర్వాలేదు. సామర్థ్యం ఉంది కానీ వినియోగించడు. సామర్థ్యంతో అన్నీ తెలుసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ వినియోగించడు. సర్వజ్ఞత్వం ఉంది కానీ తాను వాటికి సాక్షి కూడా కాదు. ఎవరైనా కదిలిస్తే గురువుని, శిష్యుడు ఆ విషయం దగ్గరికి లాగితే లాగబడ్డప్పుడు అంతవరకే తెలియబడుతుంది. గురువు ఏ విధంగా అయ్యాడు అంటే, సర్వము తెలిసిన తర్వాత
ఇంకేమీ అవసరం లేకుండా ఉన్నటువంటి స్థితిలోకి గురువు తెలియబడి ఇక వాటికి సాక్షిత్వం కూడా లేకుండా ఉన్నాడు. సాక్షి అంటే అన్నిటినీ గుర్తెరుగుతున్నటువంటి సాక్షిత్వ స్థితిలో కూడా లేకుండా ఉన్నాడు. సాక్షిగా ఉన్నప్పుడు అంటే మళ్ళా ఎరుకలో ఉన్నాడు అని అర్థమవుతుంది కాబట్టి సాక్షిత్వ స్థితిలో కూడా లేకుండా ఉన్నాడు. ఆ విషయాల దగ్గరికి లాగితే తప్ప అప్పుడు సాక్షిగా కూడా కాకుండా ఉన్నాడు. ఎవరైనా కదిలిస్తే, ఎవరైనా అంటే ఏ శిష్యుడో పోయి కదిలిస్తే ఆ విషయం దగ్గరికి లాగితే, ఏ విషయమైతే శిష్యుడు తెలియచుకోవాలనుకుంటున్నాడో ఆ విషయం దగ్గరికి గురువును గనక లాగితే ఆ లాగబడ్డప్పుడు అంతవరకే తెలియబడుతుంది. ఎక్కడి వరకు లాగాడో, ఏ విషయాన్ని గురించి లాగాడో ఆ విషయం వరకు మాత్రమే ఆ గురువు మళ్ళీ ఆ విషయం దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పి మళ్ళీ యథార్థ స్థితిలో మళ్ళీ గురువు సాక్షిగా కూడా ఉండకుండా అది లేనటువంటి స్థితిలోకి మళ్ళీ వెళ్ళిపోతాడు గురువు. ఆ విషయాలతో రమించకుండా విషయాలకు దూరంగా ఏ విషయం దగ్గరికి శిష్యుడు లాక్కొచ్చాడో ఆ లాక్కొచ్చిన విషయం మాత్రమే ఆటికి మాత్రమే వచ్చి అది చెప్పి మళ్ళీ తాను మళ్ళా యథార్థ స్థితిలో ఉంటాడు. సర్వజ్ఞత్వ స్థితి అంటే సర్వము తెలిసి మళ్ళీ ఆ సర్వాన్ని వదిలిపెట్టి సర్వంలోకి రాకుండా ఆ సర్వము తెలియని వాడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా తెలిసినా కూడా తెలియబడేకి మళ్ళీ దాని మీదకి రావాల్సిన పనిలే. సర్వమును తెలిసి సర్వమును వదిలినవాడు కాబట్టి విడివిడిగా అయితే ఏదైనా తెలియబడుతుంది. తెలియబడేటటువంటి ప్రక్రియ బయట ఏదైనా ఉండాలి. శిష్యుని యొక్క శరణాగతిని బట్టి, శిష్యుడు గురువులో మమేకమయ్యేటటువంటి 4 విధముల శుశ్రూషను బట్టి గురువుకు ఆ శిష్యుని యందు కృప కలిగినప్పుడు ఆ కరుణా కటాక్ష వీక్షణ చేత శిష్యునికి అవసరమైనంత మేరకే అతనికి తెలియబడుతుంది. ఇది తెలియబడుతుంది అన్నప్పుడు విడివిడిగా అయితే ఒక్కటొక్కటిగా వేరువేరుగా ఏదైనా తెలియబడుతుంది. ఆ తెలియబడేటువంటి ప్రక్రియ ఏ ప్రక్రియలో తెలియబడుతుంది అది అంటే బయట ఏదైనా ఉండాలి. ఓ విషయం ఏదైనా ఉండి బయట ఉండి ఆ శిష్యుని యొక్క శరణాగతిని బట్టి ఆ శిష్యుని శరణాగతి ఏ స్థితిలో అయ్యాడు ఏదో వచ్చి వాడు ఈ గురువులో మమేకమయ్యేటువంటి 4 విధాల శుశ్రూష లేకుండా ఏదో కాలక్షేపానికి వచ్చో ఏదో ఈరోజు తెలుసుకుని నిదానంగా ఊరికే వచ్చి కాసేపు కూర్చొని కాకూడదు. శిష్యుడు సర్వస్వ శరణాగతిగా వెళ్ళి ఇది తీవ్ర మోక్షాపేక్ష చేత నేను తెలియబడితేనే నాకు ఇది తెలియబడి తీరాలి, లేకపోతే ఈ జన్మ మళ్ళా వృతాయి, మళ్ళా జన్మలు అనేకంగా కలుగుతూనే ఉంటాయి అనేటువంటి తీవ్ర మోక్షాపేక్షతో శరణాగతితో గురువులో మమేకం కావాలి అంటే గురువులో మమేకం కావడం ఎట్లా అని అంటే 4 విధాలైనటువంటి శుశ్రూషల్లో అప్పుడే మనకు 3 రోజుల కిందట వచ్చింది అది. ఆ 4 విధాల శుశ్రూషలు ప్రారంభ స్థితిలో గురువు ఇంటా బయట ఉండి అతనికి శారీరక సేవలు ఇతరత్ర సేవలు ప్రారంభ స్థితిలో చేస్తాడు. ఇక శిష్యుడు సాధకుడుగా ఒక్కడొక్కడి తెలుసుకుంటూ పోయే స్థితిలోకి లాస్ట్కు ఆఖరి స్థితిలో ఏం చేస్తాడంటే ఇదంతా కేవలం భావనలో తన యొక్క ఆత్మలో ఇక తాను గురువు వేరే కానటువంటి స్థితిలో లీనమైపోయి ఆ విధంగా ఇద్దరు లీనమైపోయి మమేకమైపోయి ఏదైతే ఆ గురువాక్యం ద్వారా తనకు తెలియబడుతుందో ఆ విషయాన్ని తెలుసుకొని తాను కూడా గురువుతో అభేదంగా గురువు వేరు నేను వేరనే భేదాలతో కాకుండా ఒకటే రకమైన ఆ స్థితికి చేరుకునేకి గురువు యొక్క అప్పుడు ఈ శిష్యుని యొక్క శరణాగతిని బట్టి 4 విధాల శుశ్రూషను బట్టే ఉంటుంది అది. అట్లా లేకుండా గురువు ఎన్ని చెప్పినా కూడా ఆ చెప్పినవన్నీ ఇతనిలో వచ్చి ఇతను ఆ స్థితికి పోతాడు ఆ శిష్యుడు అనేకి వీలు కాదు. 4 విధాలైనటువంటి శుశ్రూషలు సర్వస్వ శరణాగతి ఈ రెండింటిని బట్టి ఆ శిష్యుని యందు గురువు కృప కలిగినప్పుడు అట్లాంటి శిష్యుని యందు గురువు కృప కలిగితే
ఆ కరుణా కటాక్ష వీక్షణ చేత శిష్యునికి అవసరమైనంత మేరకు, అతనికి ఎంత అవసరమో అంత అవసరమైనంత మేరకు అతనికి తెలియబడుతుంది. ఈ శిష్యునికి ఎంత అవసరమో, ఏ స్థితిలో ఉన్నాడో దాన్ని బట్టి ఆ గురువు తెలియజేసి, ఆ గురువు యొక్క కృప కలిగితే ఇతనికి కూడా సర్వస్వ శరణాగతిగా ఉండి తీవ్ర మోక్షాపేక్ష ఉంటే తెలియబడుతుంది ఆ గురు కృప వలన. శిష్యునికి అవసరమైనంత మేరకు జ్ఞానస్వరూపుడైనటువంటి గురువు శిష్యునిలోకి వ్యాపిస్తాడు. ఈ శిష్యుడు అడిగేదాన్ని బట్టి, శిష్యుడు తెలుసుకోవాలనే తీవ్ర ఆపేక్షను బట్టి అతనికి అవసరమైనంత మేరకు ఆ జ్ఞానస్వరూపుడైన గురువు శిష్యుల లోపలికి, శిష్యునిలోకే వ్యాపిస్తాడంట. శిష్యునిలోకి వ్యాపించి శిష్యునిలోకే తాను దిగి వచ్చి అది తెలియజేస్తాడు. జ్ఞానస్వరూపం శిష్యునిలోకి వ్యాపించగానే అదే జ్ఞానం శిష్యునికి కూడా సంక్రమిస్తుంది. ఏదైతే గురుకృప చేత శిష్యుడు ఏ స్థితిలో ఏది అడుగుతున్నాడో ఆ స్థితిలోకి గురువు వచ్చి మళ్ళీ అతను ఆ జ్ఞానస్వరూపుడైనటువంటి గురువు ఈ శిష్యునిలో ప్రవేశించి శిష్యునికి అవి తెలియజేస్తాడు. ఆ తెలియజేసినప్పుడు ఆ విషయం ఎప్పుడైతే శిష్యునిలోకి వ్యాపించగానే అదే జ్ఞానం, ఈ గురువుకున్నటువంటి జ్ఞానస్వరూపంగా ఉండే జ్ఞానం శిష్యునికి సంక్రమిస్తుంది. శిష్యునికి కూడా ఆ జ్ఞానం సంక్రమిస్తుంది. అదే గురోచ్చిష్ట భోజనం. గురోచ్చిష్ట భోజనం అంటే గురువు యొక్క ఉచ్చిష్టము అంటే ఎంగిలి. గురోచ్చిష్ట భోజనం. వ్యాసోచ్చిష్టం సర్వం జగత్ అని ఒక శృతి ఉంది. వ్యాసుని యొక్క ఉచ్చిష్టమే సర్వ జగత్తు. ఈ సర్వ జగత్తుకు ఈ జ్ఞానాన్ని అందించినటువంటి ఏవైతే ఈ సర్వ ఉపనిషత్తులు వేద జ్ఞానాన్ని అందించాడు కాబట్టి వ్యాసోచిత్తం జగత్ సర్వం. వ్యాసుని యొక్క ఎంగిలే ఈ జగత్తులో ఈ తెలుసుకుంటున్న సర్వ విషయాలు కూడా అని ఉన్నట్టే ఇక్కడ గురువుతో పోల్చారు. ఇక్కడ గురువోచ్చిష్ట భోజనం, గురువు యొక్క ఎంగిలితో కూడినటువంటి భోజనము అంటే ఆ గురువు భోజనం చేసి ఎంగిలి చేసి తన అనుభవంలో ఉన్నదాన్ని శిష్యునిలోకి ప్రవేశపెడితే అదే అనుభవం శిష్యుడు కూడా పొందితే ఆ అనుభవాన్ని గురుచిష్ట భోజనం అంటారు. ఊరికే భోజనం అంటే ఆ గురువు గారు తింటున్నాడు కాబట్టి ఆ గురువు జై గురుదేవా అని దానికి ఆ చేతిలో ఉన్న అన్నానికి నమస్కరించి నీ చేతిలో పెడితే జై గురుదేవా అని నువ్వు కూడా తింటే అదేమో మామూలుగా తింటున్నటువంటి ఆహారము ఆయన ఎంగిల్ చేసినటువంటి ఆహారాన్ని ఓ పిడిస పెట్టించుకొని తిని అటు చేస్తూ ఉంటారు చాలా చోట్ల. ఈ గురువోచ్చిష్ట భోజనం అంటే ఏంది అంటే గురువు యొక్క అనుభవంలో ఉన్న దానిని శిష్యునిలోకి ప్రవేశపెడితే గురువును అడిగితే ఈ శిష్యుడు ఆ గురువు ఆ స్థాయిలోకి దిగొచ్చి ఆ శిష్యునిలోకి ప్రవేశపెడితే ఆ అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం అదే అనుభవం కనుక శిష్యుడు కూడా పొందితే ఆ శిష్యుడు పొందినటువంటి అనుభవాన్ని గురువోచ్చిష్ట భోజనము అంటారు. గురువుకు తెలిసినటువంటి గురువులో ఉన్నటువంటి సర్వజ్ఞత్వ విషయంలో నుంచి ఒక విషయం వచ్చి ఆ శిష్యుని అనుభవంలోకి వస్తే గురువు వచ్చేదాన్ని తెలిపితే అది శిష్యుని అనుభవంలోకి వస్తే అప్పుడు గురువోచ్చిష్ట భోజనం అంటే ఆ గురువు గారి ద్వారా ఎంగిల్ చేయబడినటువంటి తెలియబడినటువంటి జ్ఞానము ఇతనికి వచ్చినట్టు. ఇక్కడ భోజనం అంటే బ్రహ్మానుభవం. ఇక్కడ భోజనము అంటే బ్రహ్మానుభవం. ఏ బ్రహ్మానుభవం అయితే గురువు గారికి ఉండి ఆ గురువు సర్వజ్ఞత్వంతో ఉన్నా కూడా సర్వ విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఏ విధంగా ఉన్న బ్రహ్మానుభవంలో ఉన్నాడో ఆ స్థితినే ఇక్కడ భోజనం అని వ్యాఖ్యానించారు. భోజనం అంటే మామూలుగా తినేది కాకుండా సర్వజ్ఞత్వ స్థితిలో తాను బ్రహ్మనైనటువంటి బ్రహ్మానుభవం ఏదైతే ఉందో ఆ బ్రహ్మానుభవం భోజనం అన్నట్టు. ఇక్కడ నేను నిత్య శుద్ధ జ్ఞాన జ్యోతిని అంటే అది లక్షణం. సర్వము తెలుసు నాకు అంటే తెలుసు కానీ తెలుసుకొనడు. నేను నిత్యము అంటే ఎల్లప్పుడూ అని. శుద్ధ జ్ఞాన జ్యోతిని అంటే అశుద్ధం కాకుండా మలినం కానటువంటి శుద్ధంగా ఉన్నటువంటి. మలినము అంటే కించిజ్ఞత్వ విషయాలన్నీ మలినమే.
శుద్ధంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి శుద్ధ సత్వ జ్ఞానాన్ని, ఆ జ్ఞానజ్యోతిని నేను అని అంటే నిత్యము శుద్ధంగా ఉన్నటువంటి జ్ఞాన స్థితిలోనే ఉన్నాను. కిందికి దిగి రాకుండా మలినం చెందకుండా ఉన్నటువంటి జ్ఞానజ్యోతి స్థితిలో ఉన్నానంటే అది లక్షణము. ఆ లక్షణం ఏమిటంటే సర్వము తెలుసు నాకు. అంటే తెలుసు కానీ తెలుసుకొనడు. సర్వము తెలుసు కానీ తెలుసుకొనదు అది. తెలుసుకోవాల్సిన అవసరం లేనటువంటి స్థితిలోకి పోయిన తర్వాత తెలుసుకునే పని లేదు ఇంకా. సర్వము తెలుసు కానీ తెలుసుకోదు. సర్వము తెలుసుకునే సర్వజ్ఞత స్థితి ఉంటుంది కానీ ఏమీ తెలుసుకోవడానికి అవన్నీ అతనికి లేవు. ఆ తెలుసుకోవాల్సిన అవసరం కానీ సర్వజ్ఞత్వంగా ఉన్నటువంటి తెలుసుకోబడిన తర్వాత మళ్ళీ తెలుసుకోవడానికి ఆసక్తి చూపడానికి అవసరం లేదు. సర్వం తెలుసుకునే సర్వజ్ఞత స్థితి ఉంటుంది కానీ ఏమీ తెలుసుకోవడానికి అవన్నీ అతనికి లేవు. ఆ తెలుసుకోవాల్సిన అవసరము ఆసక్తి లేవు. తెలుసుకోవడం అనేది ఎలా జరుగుతుంది అంటే ఏదైనా వస్తువు మీద ఆసక్తి ఉన్నప్పుడే దాన్ని తెలుసుకుంటాడు. ఎప్పుడైనా సరే ఆసక్తి లేదు అనుకో, ఆసక్తి లేకపోతే దాన్ని తెలుసుకోడు. ఆసక్తి అనేది ఫస్ట్ కలుగుతుంది. కలిగితేనే దాని వైపు మనసు పీకుతుంది. దాని వైపు మనసు పీకి దాని గురించి తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత అవి గనక మామూలు ప్రాపంచిక ఇతరత్రా జరిగినటువంటి విషయాలు కనుకైతే తన అనుభవంలోకి తీసుకోవాలని కూడా చూస్తాడు. అట్లయితుంది. ఇది ఎక్కడంటే ఇదేమిటి? ఇది తెలుసుకోవడం ద్వారా ఇది తెలుసుకొని భ్రాంతులను విడిపించేది. ఒక్కటొక్కటిగా తెలుసుకున్న తర్వాత మళ్ళీ దాని పట్ల ఆసక్తి లేదు. కొత్తగా వేరే రకమైనటువంటి ఆసక్తి కూడా పుట్టకుండా ఉండేటువంటిది ఇది. కాబట్టి ఆ తెలుసుకోవాల్సిన ఆ వస్తువు మీద ఆసక్తి ఉంటేనే దాన్ని తెలుసుకుంటాడు. ఆసక్తి ఇంతకుముందు తెలుసుకున్నటువంటి అనుభవ జ్ఞానం వాసనారూపంగా ఉంటే ఆ వాసన యొక్క ప్రేరణ చేతనే తెలుసుకుంటాడు. ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఒక విషయం తెలిసిన తర్వాత తెలిసిన వాడు ఇంకా దాంతో పని లేదు. పని లేనటువంటి అనుభవపూర్వకంగా ఉన్నప్పటికీ కూడా వాటికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి వాడితో పని లేదు, తెలుసుకోవాల్సిన పని. కానీ అంతకుముందు తెలుసుకున్నటువంటి అనుభవ జ్ఞానం, అంతకుముందు తెలుసుకుని ఉన్నాడు, ఒక విషయాన్ని తెలుసుకున్నాడు, మళ్ళీ దాన్ని అనుభవించాడు అనుకో. ఆ అనుభవ జ్ఞానం ఏమైందంటే ఒక రుచి చూడడం కానీ, ఒక విషయాల పట్ల రతి, ఆసక్తి, ఇతరత్రా పొందినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో తనలో అవి అనుభవ జ్ఞానంగా వాసనారూపంగా ఉన్నాయి కాబట్టి ఆ వాసన యొక్క ప్రేరణ చేతనే తెలుసుకుంటాడు. ఆ వాసన అనేది మళ్ళీ ప్రేరేపిస్తుంది. ఇంతకుముందు ఒక అనుభవం వచ్చింది, ఆ అనుభవం వల్ల నాకు ఆనందంగా ఉంది, ఆ అనుభవం నేను వాసన రూపంలో పెట్టుకున్నాను అనుకో. అట్లే ఆ వాసన రూపంలో ఉండే యొక్క ప్రేరణ మళ్ళీ ప్రేరేపిస్తుంది. అది ఆ విషయం వైపు పొమ్మంటుంది. ఆ విషయాన్ని మళ్ళీ తను తెలుసుకొని మళ్ళీ ఆ విషయంలోకే పొమ్మంటుంది. ఏదైతే వాసన యొక్క ప్రేరణ కాబట్టి వాసన రూపంలో అంతకుముందు తెలుసుకున్న దాన్నే మరలా తెలుసుకుంటాడు. అంతకుముందు తెలుసుకున్న విషయమే కదా రోజు మనం పొందుతున్నటువంటి అనుభవాలన్నీ అనేక సంవత్సరాల నుంచి అనేక దీని నుంచి పొందుతున్నవే అనుభవాలన్నీ రకరకాలైనటువంటివి. అవి వాసన రూపంగా ఉండి ప్రేరేపిస్తే మళ్ళీ మళ్ళీ దాని వైపుకు పోతావు. వాసన రూపంలో పెట్టుకోకుండా తొలగించుకుంటే ఓసారి పొందినటువంటి తెలిసినటువంటి విషయాలన్నీ కూడా లేనివేనని తెలిసినప్పుడు కలలో విషయం అంతా తెలిసింది, కళ నుంచి మేల్కొన్నావు. మేల్కొని తర్వాత అంతకుముందు నిజానికి అనుభవంలో కూడా ఉండినాయి కలలో వచ్చినవి జాగ్రత్త అవస్థలో నువ్వు అనుభవించినటువంటి ఇవే అయి ఉండొచ్చు, వాసన రూపంలో అయి ఉండొచ్చు. కానీ కలలో వచ్చి ఉన్న తర్వాత కళ మేల్కుంటానే కలలో వచ్చిన దానిలో మళ్ళీ మొన్న కళ వచ్చింది ఎంత ఆనందంగా ఉందో, మొన్న కళలో నాకు జిలేబీ తింటే ఎంత హాయిగా ఉందో, మళ్ళా ఆ కళ వచ్చింటే బాగుండు అని అనుకోవు. అది నిజంగా ఒకవేళ వాస్తవంలో కూడా అవన్నీ నువ్వు ఆల్రెడీ ఆ కళలో వచ్చిన అంశాలన్నీ నిజ జీవితంలో జాగ్రత్త అవస్థలోనే అనుభవించి ఉన్నావు. వాసన రూపంలో ఉన్నాయి అవి. కళలో వచ్చినవేమో కళలో వచ్చి కళ లేనివని తెలుసుకున్నావు. అట్లాగే జాగ్రత్త అవస్థలో పొందినవి అనుభవంగా ఉన్నవి
అవి ఏవైతే వాసన రూపంలోని మళ్ళీ ప్రేరణ కలిగిస్తున్నాయో ఆ కలిగిస్తున్న వాటిని అన్నిటినీ గనక వాసన రూపంలో పెట్టుకోకపోతే వాటిని వదిలించుకుంటే వాసన రూపంలో ఉండేటి విషయాల పట్ల లాక్కుండా ప్రేరణ కలిగించకుండా మళ్ళీ దాన్ని తెలుసుకోవాలనే వాసన అవసరం లేదు. ఇంకా తెలుసుకున్నది వాసన రూపంలో ఉంటే వాసన రూపంతో మళ్ళీ తెలుసుకోవాలని పుడుతుంది బుద్ధి. మరి ఏ వాసన లేనివాడు ఏం తెలుసుకుంటాడు? ఏ వాసన కనుక లేదనుకో, ఏ వాసన లేనివాడు వాడు ఏం తెలుసుకుంటాడు? ఏ వాసన లేకుండా చేసుకున్నప్పుడు అన్నీ తెలుసుకోవడం మానినప్పుడు అప్పుడు సర్వజ్ఞుడయ్యాడు. ఏ వాసన లేకుండా చేసుకున్నప్పుడు వాసనలు అనేటివి ఏ వాసన లేనోడు ఒక పిచ్చోడు ఉన్నాడు, వాడికి ఏ విషయము తెలియదు, వాడికి ఏ వాసన లేదు, ఏ అనుభవం పెట్టుకొని ప్రేరణ చెందట్లేదు, కాబట్టి వాడు సర్వజ్ఞుడా అనలేము. వాడికి విషయమే తెలియదు, ఏ విషయమో తెలియకుండా ఒక పిచ్చివానిలాగా ఉన్నాడు. అటువంటి వాడు మళ్ళీ సర్వజ్ఞుడు కాలేడు. ఈ విషయం తెలుసుకొని ఏ వాసన లేకుండా చేసుకొని విషయం తెలుసుకొని అయ్యాడు. తెలుసుకోవడం మానినప్పుడు అన్నీ చేసుకున్నప్పుడు ఏ వాసన లేకుండా చేసుకొని ఏవైతే తెలియవన్నాయో వాటి పట్ల వాసన లేకుండా చేసుకుంటే అప్పుడు సర్వము తెలిసిన వాడు సర్వజ్ఞత్వంతో ఉండి మళ్ళా వాటి పట్ల వాసన లేదు కాబట్టి వాటి విషయం లేకపోడు కాబట్టి తెలుసుకొని మానినప్పుడు తెలుసుకోవడం మానినప్పుడు ఇంకా తెలుసుకోవడం అవసరం లేదు, ఇవన్నీ తెలుసుకున్నవే ఎప్పుడు కూడా అని అప్పుడు సర్వజ్ఞుడు అయ్యాడు. సర్వజ్ఞుడైపోయిండేవానికి ఇంక అవసరం లేదు. ఈ వాసనలే అన్నీ ఇప్పుడు గురువు అశరీరుడుగా ఉన్నటువంటి గురువులో అశరీర గురువు తన ముందు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. ఆయన ఆల్రెడీ అశరీరుడుగా మారి ఏది ఏ ఏ వాసనకు ప్రతిబంధించినటువంటి ప్రదేశాతీత కాలాతీత స్థితిలో ఉంటాడు. ఆ స్థితిలో ఉండే గురువుకు మళ్ళీ తెలుసుకోవాల్సినటువంటి వ్యాపకత్వము ఏమీ లేదు, అవసరం లేదు కాబట్టి తెలుసుకోవాల్సినటువంటి అవసరం మానేశాడు. అప్పుడు సర్వజ్ఞుడయ్యాడు. తెలుసుకుంటే మళ్ళీ కించిజ్ఞుతుడవుతాడు. మళ్ళీ తెలుసుకోవాలనే ఆసక్తి పుట్టిందనుకో, ఏదైతే తెలుసుకొని సర్వము లేనిదని వదిలేశాడో, సర్వము తెలుసుకొని వదిలేశాడో, వాటి పట్ల ఆసక్తి లేకుండా వదిలేశాడో ఆయన సర్వజ్ఞుడయ్యాడు. కానీ తెలుసుకోవాలని మళ్ళీ గనక తెలుసుకుంటే మళ్ళీ వాసన రూపంలో మళ్ళీ తెలుసుకోవాలనే ఆసక్తి కలిగితే మళ్ళీ కించిజ్ఞతుడు అవుతాడు. మళ్ళీ విషయాల పట్ల లేకొస్తుంది కాబట్టి ఎప్పుడు విషయాలు మళ్ళీ తెలుసుకునే జోలికి వస్తే మళ్ళీ కించిజ్ఞతుడు అవుతాడు. తెలుసుకోవడానికి కారణము వాసన. ఈ తెలుసుకోవడానికి అనేది కారణం ఏమిటి అంటే వాసన. ఫిట్ చేసుకో సోదరి. తెలుసుకోవడానికి కారణం ఏంది అంటే వాసన. విషయాసక్తి విషయాసక్తి బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతః అనేది ఇక్కడ ఒక శ్లోకంలోని వాక్యం చెప్పారు. విషయం మీద ఆసక్తి ఉంటే తెలుసుకుంటాడు. ఆసక్తి ఉన్నప్పుడు ఆ వాసన వలన అదే అనుభవం మళ్ళీ వస్తూ ఉంటుంది. విషయం మీద దేని మీదైనా ఆసక్తి కనుక ఉంటే, ఆసక్తే లేదనుకో దాని విషయం ఎప్పుడో మర్చిపోయాడు. ఇంకా ఆసక్తి దాని మీద పోయింది. ఎక్కడ పోయిందంటే మనసులో దాని మీద పోతే ఇక దాని మీద ఏమవుతుంది? ఆసక్తి లేనప్పుడు దాని ఆలోచన రాదు. ఎప్పుడైతే లోపల అంతర్గతంగా ఆసక్తి ఉందో ఇంకా దాని మీద ఏ విషయం మీదైనా ఆసక్తి ఉంటే తెలుసుకోవాలి అనుకుంటాడు. కాబట్టి ఆసక్తి ఉన్నప్పుడేమో ఆ వాసన గతంలో ఉండేటువంటి వాసన వలన అనుభవం వాసన రూపంలో ఉండిపోయింది కదా ముందుది, అదే అనుభవం మళ్ళీ వస్తూ ఉంటుంది. మళ్ళీ అదే అనుభవం మళ్ళీ వస్తుంది. వాడప్పుడు సర్వజ్ఞుడు ఎట్లా అవుతాడు? అట్లా మళ్ళా విషయ వాసన లేక మళ్ళా అదే విషయం లేక వచ్చి మళ్ళా వాసన కలిగి మళ్ళా ఆసక్తి చూపితే సర్వజ్ఞుడు ఎట్లయితాడు? ఇంకా విషయ వాసనలు కొన్ని తెలుస్తున్నాయి అని అర్థం. మ్యూట్ చేయప్ప సోదరి, మ్యూట్ చేసుకోలే. ఎన్ని తెలుసుకున్నా అన్ని వాసనలే అయినప్పుడు
ఎన్ని రకాలు తెలుసుకున్నా కూడా ఎన్ని తెలుసుకున్నవన్నీ మళ్ళా వాసనలే కనుక అయితే సర్వజ్ఞుడు కాడు. మరి వాసనలే కనైతే మళ్ళీ వాసనలు ఏవైతే ప్రేరేపింప చేస్తాయి కాబట్టి మళ్ళీ అన్ని వాసనలేకి వినండి. తెలుసుకున్నవన్నీ వాసన రూపంలో కాకుండా తెలుసుకున్నవన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ తెలుసుకున్న దానిని వదిలేస్తే, తెలుసుకోవాలనే ఆసక్తే లేకుండా వదిలేస్తే అప్పుడు తెలుసుకున్నాడు కానీ తెలుసుకోకుండా ఏమిటి తెలుసుకోవాల్సిన దాంట్లోకి తొంగి చూడకుండా ఉన్నాడు. తెలుసుకొని ఒకసారి ఇంతకుముందు తెలుసుకోవాల్సిన దాని మీద తెలుసుకోకుండా ఈ ప్రారంభంలో ఏమన్నారు? ఈ ఈరోజు ప్రారంభించిన దాన్ని ఏమన్నారంటే సర్వజ్ఞుడు ఎవరయ్యా అంటే ఇవన్నీ తెలుసుకోని వాడు సర్వజ్ఞుడు అనిపించుకున్నాడని మొదటి వాక్యం చెప్పారు. తెలుసుకోకుండా ఉండేవాడే సర్వజ్ఞుడు అని. తెలుసుకోకుండా అంటే అన్ని తెలుసుకున్న తర్వాత వాటిని వాసన రూపంలో పెట్టుకోకుండా వదిలేసి వాటి తన ముందు జరుగుతున్నప్పటికీ కూడా దాని పట్ల ఏమాత్రము చౌదరి మ్యూట్ చేసుకో నువ్వు. ఈ హోస్ట్ ఇచ్చిన వెంకటదాసు నువ్వు మ్యూట్ చేయను. మ్యూట్ చేయకుండా అన్నయ్య అదే 2 మ్యూట్ సార్లు చేయలేదు. చేసుకున్నాడు, నేను ఒకసారి చేశాను. ఎందుకో మరి మ్యూట్ కానీ మళ్ళా ఆన్ చేసుకుంటాను ఎందుకో. అట్లా బిగినింగ్ లో ఏం చెప్పారంటే సర్వజ్ఞుడు అంటే ఏమి తెలుసుకొని వాడు అంటే సర్వము తెలిసిపోయిన తర్వాత ఇక దేని పట్ల కూడా తనకు మళ్ళా మ్యూట్ చేసినా కూడా చేసుకుంటానే ఉన్నాడు అది. అట్లా ఆ విధంగా ఏవి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ అనుభవం రాకుండా మళ్ళీ ఆ అనుభవం వాసన రూపంలో ఉండకుండా ఉంటే అవుతాడు. మళ్ళీ మళ్ళీ అనుభవం కనుక వస్తూ ఉంటే సర్వజ్ఞుడు ఎట్లా అవుతాడు? ఎన్ని తెలుసుకున్నా అన్ని వాసనలే అయినప్పుడు సర్వజ్ఞుడు కాలేడు. ఎన్ని తెలుసుకున్నవన్నీ మళ్ళీ వాసన రూపంలో ఉన్నవే కనుక తెలుసుకుంటుంటే సర్వజ్ఞుడు కాలేడు, కాడు సర్వజ్ఞుడు. ఏమీ తెలుసుకోనప్పుడే సర్వజ్ఞుడు అయ్యాడు. ఏమీ తెలుసుకోకుండా ఉండడము అంటే ఆల్రెడీ ఇదంతా విచారణ ద్వారా సాధకుడుగా ఉన్నప్పుడు కించిజ్ఞత్వం నుంచి సర్వజ్ఞత్వానికి పోయి సర్వము ఏదైతే తెలిస్తే ఇంక మిగతాది తెలుసుకోవాల్సిన అవసరం లేదో అదంతా తెలుసుకున్న తర్వాత ఇక మళ్ళీ ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాల వైపుకు అవసరం లేదు. ఇంకా ఆ విషయం అంతా తనకు ఆల్రెడీ ఎరిగిన వాడే సర్వజ్ఞుడు అయిపోయాడు. సర్వజ్ఞత్వంతో మళ్ళీ తెలుసుకోవాల్సిన పని లేకుండా నిర్విషయం అయిపోయాడు. అంటే అది విషయాలుగా లేకుండా తనలో విషయాలుగా పెట్టుకోకుండా వాసన రూపంలో పెట్టుకోకుండా నిర్విషయమైనాడు. నిర్విషయం అయిన తర్వాత నిర్వాసన అయ్యాడు. ఇక వాసనలు లేవు మళ్ళీ గుర్తు చేయడానికి ఆయనకు. అట్లయ్యాడు. అశరీర గురుమూర్తి అంటే నిర్విషయము నిర్వాసన రెండు చెందినటువంటి స్థితిలో సర్వజ్ఞుడు అయ్యాడు. ఇక కాబట్టి సర్వజ్ఞుడు అన్నీ తెలిసినప్పటికీ కూడా తెలుసుకోవాలనే ఆసక్తి కానీ మళ్ళా విషయాలు ప్రేరేపించేది కానీ లేదు. అట్లయినప్పుడు మాత్రమే సర్వజ్ఞుడు అయ్యాడు. సర్వజ్ఞునికి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఇంకా ఏది ఇంక సర్వజ్ఞుడైండేవానికి తెలుసుకోవాల్సిన పని లేదు. ఏదన్నా ఎట్లుండి ఇంక దాంతో పనే లేదు. అది వాసన చేత ప్రేరేపించబడినది అంటే మళ్ళీ సర్వజ్ఞుడు కాదు. మళ్ళీ ఆ వాసనలన్నీ కూడా వాసనలతో తెలియబడేటివన్నీ కూడా ఒకప్పుడు అనుభవాలే. అవన్నీ కించిజ్ఞత్వాలే అవుతాయి మళ్ళా. కాబట్టి సర్వజ్ఞుడికి తెలుసుకోవాల్సింది ఏదీ లేదు. వాడికి తెలుసుకోవాల్సింది ఏదీ లేదు. వాడిని తెలుసుకునేవాడు ఇంకొకడు లేడు. ఇంకా తెలుసుకునేవాడు లేడు, తెలుసుకునేది లేదు. ఆ స్థితిలో ఉన్నాడు. ఆయనకు తెలుసుకోవాల్సిన పని దేని పట్ల లేదు. ఇంకా లేకుండా ఏవైతే తనకు ఇతరంగా ఉన్నటువంటి అన్యంగా ఉన్నటువంటివన్నీ కూడా తెలుసుకొని తనకు అతీతంగా ఉన్నటువంటివి కూడా తెలుసుకొని సర్వజ్ఞుడు ఎట్లున్నాడంటే తనకు అతీతంగా ఉన్నటువంటి దాన్ని తెలుసుకొని ఆ స్థితిలో తానికి పోయిన తర్వాత ఇక కింద అన్యంగా తోచినటువంటివన్నీ లేవు. ఇంకా
ఇక ఆ స్థితిలో ఏమైనాడు? ఇంకా ఆయన గురించి ఇంకొకటి తెలుసుకోవడం లేడు, ఆయనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ స్థితిలో ఏమైనాడంటే పరబ్రహ్మ అయ్యాడు. వాడే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ స్థితిలోకి పోయినాడు. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా ఈ శిష్యుడు మేల్కొల్పినప్పుడు ఏ అంశమో ఆ అంశంలోకి ఆ గురువు వ్యాపించి ఆ విషయం తెలియజేస్తాడు. అందుకే మేల్కొల్పు. ఆయనకంతా తెలుసు. ఆయనకంతా తెలిసినప్పుడు ఎందుకయ్యా మేల్కొల్పడము? ఆయన మేల్కొల్పాల్సిన పని లేదు అన్నట్టు ఆ రోజు నేను సంజీవన్ అయిపోయిన నా పొద్దు ప్రకాశం జిల్లాలో కార్యక్రమానికి పోయినప్పుడు ఒక ఆయన ప్రశ్నించాడు, ఏమిటికి మేలుకొల్పాలి, ఎందుకు మేలుకో, శివరామ దీక్షిత మేలుకో అని వాళ్ళందరి పట్ల మేలుకోమని వచ్చింది కదా. ఆయన మేలుకొంటేనే మనకి ఇదంతా తెలియజేశాడు. ఆయనకి ఎందుకు మేలుకొల్పల్లా అని ఒక ఆయన అన్నాడు ఆ రోజు. మేలుకొల్పడం అంటే ఎందుకు అంటే ఈ శిష్యుని కోసం ఈయనకి ఎప్పుడైతే మళ్ళా కొత్తగా ఒకటి ఏదైనా తలెత్తిందనుకో, ఆ విధంగా దాన్ని తొలగించుకోవడం కోసం, దాంట్లో తెలుసుకునే కోసం మళ్ళీ పోయి ఎవరు లాక్కొచ్చారు? ఇందాక ముందు పేరాలో వచ్చింది, శిష్యుడు లాక్కొని వచ్చాడంట ఆ విషయం కాటికి. గురువును మేలుకొల్పి ఏ విషయం అయితే తనకు సందిగ్ధంగా ఉందో ఆ విషయం కాటికి గురువును లాక్కొని వస్తే ఆయన మేల్కొని వచ్చాడు. లేకపోతే అవసరమే లేదు. ఆ పరబ్రహ్మ స్థితిలో ఉన్నాడు. ఇతరులతో పని లేకుండా, తెలుసుకోవాల్సిన అవసరము లేకుండా ఆ అతీతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నవాడే పరబ్రహ్మ. ఇప్పుడు ఇదంతా సర్వజ్ఞత్వం అంటే అన్నీ తెలుసుకొని కూడా తెలుసుకున్నటువంటి వాడు మళ్ళీ తెలుసుకోవాలనే వాసన రూపంలో ఉండే విషయాల పట్ల కానీ, ఏ విషయం పట్ల కానీ మళ్ళీ తెలుసుకోవాలనే ఏ ఆసక్తి లేనటువంటి నిర్విషయ ఆసక్తి. నిర్విషయంగా ఉంటారు చూడండి. ఏదే కానీ కదలికే లేనటువంటి స్థితి. ఆ స్థితిలోకి పోయి ఉన్న తర్వాత మళ్ళా పని లేదు. ఆ విధంగా ఉండే దాని గురించి దీంట్లో వివరించారు. ఆ ఇక కింద ఇంకో విభాగం వచ్చింది ఇప్పుడు. గుణత్రయ విభాగ గుణత్రయ విభాగ పంచదశ సూక్ష్మ పంచీకరణము. ఇక గుణత్రయ విభాగంలో పంచదశ సూక్ష్మ పంచీకరణం అనే దాన్ని సూక్ష్మ పంచీకరణం. నిజానికి ఈ పంచీకరణ మీద ప్రత్యేకంగా ఆయన అది రాశారు. అది పంచీకరణ అని ఒక ఉపన్యాసాన్ని బుక్గా తయారు చేశారు. విద్యాసాగర్ రావు గారు రాసింది. అది ఒకసారి మనం ఇంతకుముందే చదివినాము ఆల్రెడీ. ఆ పంచీకరణ సూక్ష్మ పంచీకరణ ఇక్కడ చెప్తున్నాడు. పైన చెప్పాము, సత్వగుణం చేత పంచీకరణ, రజోగుణం చేత పంచీకరణ, తమోగుణం చేత పంచీకరణ. తమోగుణం వల్ల గోలకాలు వచ్చాయనేది పక్కన పెడితే పైన చెప్పినటువంటి పంచీకరణలన్నీ సత్వగుణం చేత, రజోగుణం చేత, తమోగుణం చేత ఏ విధంగా పంచీకరణ అవుతాయి అనేటివి చెప్పి, ఆ తమోగుణం వల్ల ఏర్పడినటువంటి గోళకాలన్నీ ఎట్లొచ్చినాయి అనేటివి అది పక్కన పెడితే సూక్ష్మంగా ఉన్నటువంటి సూక్ష్మ పంచీకరణ అనే దాని గురించి ఇక్కడ చెబుతున్నాడు. తమోగుణమైనటువంటి తమోగుణ ఆకాశము, తమోగుణంగా ఉన్నటువంటి ఆకాశము యొక్క సత్వగుణ భాగము, ఆ ఆకాశంలో ఉండే సత్వగుణ భాగము శ్రోత్రేంద్రియమైంది. శ్రోత్రేంద్రియము అంటే వినేది. తమోగుణ ఆకాశము యొక్క తమోగుణ భాగమేమో శబ్దమైంది. తమోగుణ ఆకాశంలో మళ్ళా తమోగుణ భాగమేమో శబ్దమైంది. తమోగుణ ఆకాశంలో సత్వగుణ భాగమేమో శ్రోత్రేంద్రియమైంది, వినేంద్రియము. అది వినేంద్రియం అయితే సత్వగుణ భాగం వినేది. తమోగుణ భాగమేమో శబ్దమైంది. తమోగుణమైనటువంటి ఆకాశం యొక్క తమోగుణంలో సత్వగుణం శ్రోత్రేంద్రియం అయితే, వినికిడి కలిగిండేదైతే, తమోగుణం యొక్క తమోగుణ భాగమే శబ్దమైంది. తమోగుణ ఆకాశం యొక్క రజోగుణ భాగమేమో వాక్ అయింది. ఈ మూడు చూడండి, మూడు వస్తున్నాయే. ఒకటేమో తమోగుణంగా ఉన్నటువంటి ఆకాశంలో
ఆ సత్వగుణం చేత మూడు ఉన్నాయి అక్కడ. ఒక్కొక్క గుణంతో ఒక్కో అంశం ఏర్పడింది అక్కడ. తమోగుణ ఆకాశము అనంటే అవకాశం ఇవ్వకుండా ఉన్నప్పుడేమో ఈ గుణాలతో కూడలేదు. గుణాలతో కూడిన తర్వాత ఆ గుణాలతో కూడినప్పుడు ఏమైంది? ఈ పంచ తన్మాత్రల స్థితిలో నుంచి వ్యక్తమయ్యి, పంచ తన్మాత్రల స్థితిలో నుంచి కార్యరూపం ధరించి వ్యక్తమైంది. అప్పుడు ఏమైంది? తమోగుణ ఆకాశము, ఆ తమోగుణ ఆకాశం యొక్క సత్వగుణ భాగం, సత్వగుణం కూడా ఒక భాగంగా ఉంది ఆ తమోగుణ ఆకాశంలో. ఆ భాగమే ఏమైందంటే వినేటువంటి చెవైంది, వినికిడి యంత్రమైంది, శ్రోత్రేంద్రియం. మళ్ళా తమోగుణ ఆకాశంలోనే మళ్ళా తమోగుణ భాగం ఉంది. ఆ తమోగుణ ఆకాశంలోనే తమోగుణం అనే భాగం శబ్దమైంది. ఒకటి వినేదైంది, ఆ వినేదేమో సత్వగుణం చేత అయింది తమోగుణ ఆకాశంలో. అది మళ్ళా ఏమైందంటే తమో గుణము 2 పాళ్ళు. తమో గుణములో 4 భాగాల్లో ఒక భాగము సత్వగుణము, ఒక భాగము రజోగుణము, రెండు భాగాలు వచ్చి తమో గుణం ఉంటుంది. అట్లనే అన్ని భాగాలుగా ఉంటాయి. అట్లా రజోగుణంలో వచ్చి 2 పాళ్ళు రజోగుణము, ఒక పాళ్ళు తమో గుణము, ఒక పాళ్ళు సత్వగుణం అయి ఉంటుంది. అట్లా అదే విభాగాలుగా ఇది మళ్ళా చెప్పినారు. అదే అదే విభాగాలుగా అర్థమవుతుంది ఇట్లా. తమోగుణం చేత తమోగుణంలో ఉండే సత్వగుణంతో శ్రోత్రేంద్రియం చెవైతే తమోగుణంతోనే శబ్దమైంది. ఈ శబ్దము ఆ చెవికి సంబంధించిందే. తమోగుణ ఆకాశం యొక్క రజోగుణం ఏమైంది అంటే వాక్ అయింది. వాక్ అంటే ఒక శబ్దం మాట్లాడాలి అంటే, ఆ శబ్దం బయటికి రావాలి అంటే వాక్కు రావాలి. మనలో నుంచి శబ్దాలు వస్తున్నాయి. శబ్దాలు వస్తున్నవేమో వాక్కుగా బయటకు వస్తున్నాయి. వాక్కుగా బయటకు వచ్చి ఆ శబ్దము దేనికి వినపడుతుంది? చెవికి వినపడుతుంది. ఆ చెవికి వినపడుతుంది. ఏది వినపడుతుందంటే శబ్దము. ఆ శబ్దం రావడానికి కారణంగా ఉండేది వాక్కు. ఈ మూడు గుణాలు తమోగుణ ఆకాశం యొక్క 3 భోగాలతో వచ్చింది. తమోగుణం యొక్క సత్వగుణంతో శ్రోత్రేంద్రియము, తమోగుణంలో ఉండేటువంటి తమోగుణంతోనే శబ్దము, తమోగుణ ఆకాశంలో ఉండే రజోగుణం చేత వాక్కు అయింది. వాక్కు ఈ 3 కూడా ఒక త్రిపుటి లాంటివే. వాక్కు, ఈ 3 శబ్దం, చోట్ల ఆకాశం పనిచేస్తుంది. 3 చోట్ల ఆకాశం పనిచేస్తుంది. ఆ 3 కూడా ఆకాశమే, శబ్దము ఆకాశమే, వాక్కు ఆకాశమే. వాక్కు ఆకాశమే. ఇక తమోగుణ వాయువు యొక్క సత్వగుణ భాగము, త్వగీంద్రియమైంది. ఈ తమోగుణంగా ఉండే వాయువులో సత్వగుణ భాగం ఏమైంది అంటే త్వగీంద్రియము అంటే స్పర్శను తెలుసుకునేటువంటి విషయం. చర్మము స్పర్శను తెలుసుకోగలుగుతుంది. తమోగుణంగా ఉండే వాయువులో ఉండే సత్వగుణ భాగము ఆ త్వగీంద్రియమైంది. వాయువు యొక్క తమోగుణ భాగము, దాంట్లోనే మళ్ళా సత్వగుణం పోయిన తర్వాత సత్వగుణం కాక తమోగుణంలోనే మళ్ళా తమోగుణం ఉన్నటువంటి భాగము ఆ వాయువు స్పర్శ అనేటువంటి విషయమైంది. త్వగేంద్రియం అంటే స్పర్శను తెలుసుకునేటువంటి ఇంద్రియం. మళ్ళా ఏది అది విషయము అంటే స్పర్శ అనేది విషయము. మళ్ళా తమోగుణ వాయువు యొక్క రజోగుణ భాగము, ఆ తమోగుణ వాయువులో రజోగుణ భాగం ఏమైందంటే పానీంద్రియమైంది. తమోగుణంలో ఒకటేమో తెలుసుకోగలిగినటువంటి త్వగేంద్రియమైంది అంటే ఆ తెలుసుకునేటువంటి ఏది తెలుసుకుంటోంది? స్పర్శ అంటే చర్మం తెలుసుకుంటోంది స్పర్శ. మళ్ళా ఆ చర్మం తెలుసుకుంటున్నటువంటి విషయం ఏమిటి అంటే స్పర్శ. ఆ స్పర్శ అనేది తమోగుణం యొక్క వాయువు యొక్క తమోగుణంలో ఉంది. తమోగుణం వాయువు యొక్క రజోగుణము భాగం పానీంద్రియమైంది. పానీంద్రియం అంటే చేతులు. శబ్దము రావాలి అంటే దానికి చెప్పిండేది ఏంది? ఇది పానీంద్రియము. శబ్దము అంటే 2 చేతుల కలయిక వల్ల శబ్దం ఏర్పడుతుంది. ఈ నోటితో మాట్లాడేదేమో వాక్కు యొక్క రూపంగా చెప్పబడింది, కానీ
ఈ శబ్దానికి స్పర్శ కారణము. ఈ కింద వచ్చిన రెండో తమో గుణంలో వచ్చినటువంటి భాగం త్వగింద్రియము ఒకటి, దానికి కారణమైన స్పర్శ అనే విషయము. ఇక్కడ వాయువు చేసే పనులు, ఇక్కడ రజోగుణ వాయువు భాగం చేసే ఏమో పనులు. తమో గుణ వాయువు. పానీంద్రియంగా. ఉమ్. పానీంద్రియం అదే శబ్దాన్ని శబ్దము స్పర్శ. పైన వచ్చినదేమో శబ్దము సంబంధించింది, కింద వచ్చినది స్పర్శకు సంబంధించింది. రజోగుణం ఏం చేస్తుందంటే ప్రాణేంద్రియంగా చేస్తుంది. ఇక్కడ వాయుభూతం పనిచేస్తాను. పానేంద్రియం ఏం చేస్తుందంటే ఇచ్చిపుచ్చుకుంటుంది. ఇంద్రుడు అది దేవత. పానేంద్రియం అంటే ప్రాణేంద్రియం ఏమి, ఇది తప్పుపడిందా ఏంది అనిపిస్తుంది నాకు. వాయువు యొక్క విషయంలో ప్రాణేంద్రియం ఇది. ఇక్కడ తప్పు ఉంది. అదే అప్పటి నుంచి నేను చేతులతో వచ్చేటువంటి సంబంధం ఏముంది అని నేను అనుకుంటాను. ఆ శబ్దానికైతే వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ తమో గుణంలో ఉన్నటువంటి వాయువు యొక్క అంశాలు కాబట్టి మొదటిదేమో స్పర్శ అయింది, ఆ ఫస్ట్ ఏమో త్వగేంద్రియం అయింది, ఆ స్పర్శను గ్రహించే ఇంద్రియము. రెండోదేమో వాయువు యొక్క తమోగుణ భాగం స్పర్శ అయింది. మూడోదేమో తమోగుణ యొక్క రజోగుణ భాగము ప్రాణేంద్రియం అయింది. ప్రాణేంద్రియం అంటే వాయువు. వాయువు ఏదైతే ప్రాణం పీల్చుకుంటూ ఉంటుందో ఆ ప్రాణేంద్రియం ఆధారంగానే గాలి కదులుతూ ఉన్నటువంటి ఆధారంగా అయింది. తమోగుణ అగ్ని యొక్క సత్వగుణ భాగము నేత్రమైంది. తమోగుణంలో ఉండేటువంటి అగ్ని, ఆ అగ్నిలో ఉన్నటువంటి తమోగుణం వల్ల, ఆ తమోగుణంలోనే ఇవన్నీ తమోగుణంలోటివే చెప్తున్నారు. తమోగుణంలో ఉండే అగ్నికి సత్వగుణ భాగం ఏమో నేత్రమైంది. తమోగుణం యొక్క అగ్ని యొక్క తమోగుణ భాగం ఏమో రూపమైంది. మొదట చూసేదైంది, ఆ చూసేదానికి రూపం కనపడాలి కదా. చూసేదేమో నేత్రము, కనపడేదేమో రూపము. దాని యొక్క సత్వగుణ భాగము, తమోగుణం యొక్క అగ్ని యొక్క సత్వగుణ భాగం పాదేంద్రియమైంది. ఈ చూసేటువంటి తమోగుణం యొక్క అగ్ని యొక్క సత్వగుణ భాగం ఏమైందంటే నేత్రమైంది, చూస్తుంది కంటితో. దానికి దానికి కనపడాల్సినటువంటి దృశ్యంగా ఉన్నటువంటిదేమో రూపమైంది. రూపం ఉంటేనే ఇది చూడగలుగుతుంది. తమోగుణ అగ్ని యొక్క సత్వగుణ భాగమే అన్నాడు. మళ్ళా ఇక్కడ తమోగుణ భాగం ఇచ్చాడు, మొదట సత్వగుణ భాగం ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ రజోగుణం రాలేదు దీంట్లో. తమోగుణ అగ్నిలో రజోగుణం లేదు. తమోగుణ అగ్ని యొక్క సత్వగుణ భాగమే పాదేంద్రియమైంది అని అంటున్నాడు. గమనం చేసేటువంటి ఇది పాదేంద్రియం. ఫ్రెండ్ తప్పు, అది రజోగుణం అనుకోవాల్సింది. రజోగుణం అని అనుకోవాలి అది. అందుకే సత్వగుణం తమోగుణ అగ్ని యొక్క రజోగుణ భాగము పాదేంద్రియం అయింది. పాదేంద్రియం అయింది. ఎందుకంటే పైన సత్వగుణం పాణీంద్రియమే, అది చేతులే. అది పైన కూడా రెండోది పాణీంద్రియమే. అది ఇక్కడ సూక్ష్మేంద్రియాల్లో పనిచేస్తా ఉండేది. ఇక పంచదశ సూక్ష్మ పంచీకరణ అన్నాడు కాబట్టి కారణ శరీరం, మహాకారణ శరీరంలోకి వస్తుంది. ఇది ప్రాణం. ఇది సూక్ష్మ శరీరంలో ఉండేది పాణీంద్రియమే, అది చేతులే. ఇక్కడ మళ్ళా అగ్ని యొక్క రజోగుణ భాగం అనకుండా పొరపాటు మళ్ళా సత్వగుణ భాగమనే వేశాడు. పైన సత్వగుణ భాగం వచ్చింది, మళ్ళా రెండోది తమోగుణ భాగము వచ్చింది, మళ్ళా మూడోది రజోగుణ భాగం రావాల్సింది. రజోగుణం అగ్ని యొక్క రజోగుణ భాగమేమో పాదేంద్రియం అయింది. ఇక తమోగుణ జలం యొక్క సత్వగుణ భాగం, తమోగుణ జలం నీరు యొక్క తమోగుణ భాగము, తమోగుణ జలంలో ఉండేటువంటి సత్వగుణ భాగము జిహ్వేంద్రియమైంది. జిహ్వేంద్రియం అంటే నాలుక. ఆ నాలుక అయింది, జిహ్వేంద్రియంగా అయింది. అది తమోగుణ జలం యొక్క సత్వగుణ భాగం. ఆ తమోగుణ జలందే మళ్ళా తమోగుణ భాగం ఏమైందంటే రసమైంది. దీని యొక్క తత్వం ఏదైతే జలతత్వం ఉందో రసం, అది చలనం కలిగినటువంటి రసమైంది. తమోగుణ జలం యొక్క రజోగుణ భాగమేమో గుహ్యేంద్రియమైంది.
రజోగుణ భాగం గుహ్యేంద్రియము అంటే ఏదైతే మళ్ళీ పునరుత్పత్తి చేయగలిగినటువంటి శారీరక భాగం అయింది రజోగుణ భాగం. దాంట్లోనే బిందువు ఉత్పత్తి అవుతుంది, బిందువు వల్ల మళ్ళా ఉత్పత్తికి కారణమవుతుంది కాబట్టి అది గుహ్యేంద్రియం. ఇక ఐదవదైనటువంటి తమోగుణ పృథ్వీ. పృథ్వీ అంటే తమోగుణంలో ఉండేటువంటి పృథ్వీ భూమి, దాంట్లో ఉండే సత్వగుణ భాగము జ్ఞానేంద్రియమైంది. సత్వగుణ భాగం జ్ఞానేంద్రియం అంటే ముక్కు వాసన చూస్తోంది. తమోగుణ పృథ్వీ యొక్క తమోగుణ భాగము, తమోగుణ పృథ్వీ దీంట్లోనే ఒకటేమో సత్వగుణ భాగము, తమోగుణ పృథ్వీ జ్ఞానేంద్రియం అంటే వాసన పిలుచుకునేది అయితే, ఆ తమోగుణ పృథ్వీ యొక్క తమోగుణ భాగం ఏమో గంధమైంది. ఈ వాసన పీల్చుకునే దానికి ఏదైతే వస్తుందో ఆ గంధం. గంధం అంటే వాసన. వాసన అంటే దుర్వాసన అయినా ఇచ్చు, మంచి వాసన అయినా, ఏ వాసన అయినా వాసనను ఆ గంధము అంటారు. ఆ గంధమైనటువంటి తమోగుణ పృథ్వీ యొక్క తమోగుణ భాగమే గంధమైంది. ఇక తమోగుణ పృథ్వీ యొక్క రజోగుణ భాగము, తమోగుణ పృథ్వీలో రజోగుణ భాగము గుణమైంది, విసర్జక అవయవమైంది. ఒకటేమో వాసన పీల్చుకునేటువంటి ముక్కు జ్ఞానేంద్రియంగా ఉంది, సత్వగుణ భాగం పృథ్వీలో. తమోగుణ పృథ్వీ యొక్క తమోగుణ భాగమే ఆ వాసన కలగడానికి కారణమైనటువంటి గ్రంథమైంది. ఇక తమోగుణ పృథ్వీ యొక్క రజోగుణ భాగం ఏమైందంటే శరీరంలోంచి విసర్జక పదార్థాలను విసర్జించేటువంటి గుణమైంది. ఈ విధంగా తమోగుణ పంచభూతాల వలన, తమోగుణంతో కూడినటువంటి పంచభూతాలు ఇవన్నీ మళ్ళీ వేరేటివిగా తమోగుణంతో కూడినటువంటి పంచభూతాలు. ఆ పంచభూతాలు ఏం చేసినాయి? విషయాలను, ఆ విషయాలకు అవసరమైనటువంటి ఆ ఏవైతే తత్వాలు ఉన్నాయో 5 పంచ తన్మాత్రలుగా, ఆ తన్మాత్రలకు, ఆ తన్మాత్రలు వస్తు రూపంగా ఏవైతే తెలుసుకుంటున్నాయో అవి కన్ను, ముక్కు, చెవి, నాలుక ఇవన్నీ చెప్పాడు ఇక్కడ. చెప్పి వాసన పిలుచుకునేది కూడా చెప్పి, అవి తమో గుణంలో ఉన్నప్పుడు వాటి యొక్క సత్వగుణం వల్ల ఆ వస్తువులు ఏర్పడినాయి, వాటి యొక్క తమో గుణం వల్ల ఆ విషయం ఏదుందో అది ఏర్పడింది, వాటి యొక్క రజోగుణం వల్ల ఈ బుధము, గుహ్యము, పాదము, పాని, వాక్కు అనేటువంటి 5 చెప్పినారే ఆ 5 అయినాయి రజోగుణాల వల్ల. దీనివల్ల పంచభూతాల వలన సత్వగుణ భాగములు జ్ఞానేంద్రియాలైనాయి, తమోగుణ భాగాలేమో సత్వగుణ భాగాలు జ్ఞానేంద్రియాలైనాయి, తమోగుణ భాగములేమో విషయేంద్రియాలైనాయి, రజోగుణ భాగాలన్నీ కర్మేంద్రియాలైనాయి. బాగా సులభంగా ఇప్పుడు మళ్ళీ కనుక ఈ 5 మళ్ళీ చెప్తే కనుక చూసుకోండి. దీంట్లో ఉండేటువంటి తమోగుణ పంచభూతాల్లో ఉండేటువంటి సత్వగుణ భాగాలన్నీ కూడా జ్ఞానేంద్రియాలైనాయి. అంటే ఈ 5 చెప్పారే తన్మాత్రల్ని, వాటిని తెలుసుకునేటివి. తమోగుణ భాగాలేమో ఏవైతే తెలియబడుతున్నాయో ఆ విషయాలైనాయి. దీనిలోనే మళ్ళీ రజోగుణ భాగాలేమో ఆ కర్మలు ఏవైతే చేయాలో ఆ పనులు ఆ కర్మేంద్రియాలుగా అయినటువంటి బుధము, పాని, పాదము ఈ విధంగా ఇవేనాయి. ఈ 5 దానంలో కూడా 5 తమో గుణంగా ఉన్నటువంటి పంచభూతాలే అయినాయి. ఇక సమయం సరిపోయింది, లేదంటే ఈ పేరు పూర్తి చేస్తాం. రేపు అన్న ఇది రేపు మళ్ళా ఈ సమగుణాలు మళ్ళీ రేపు మొదలు పెట్టుకుంటూ చేస్తాం. దీనినే త్రివుత్కరణము. అందులో 3 గుణాలతో అయింది కాబట్టి త్రివుత్కరణము, 3 గుణాలతో అయింది కాబట్టి ఇది పంచీకరణ మందే అంతర్భాగమై ఉంది. పంచీకరణలో పంచీకరణ అంతా కూడా 3 గుణాలతో మొదట్లో చెప్పుకున్నాం. దాంట్లోనే మళ్ళీ తమో గుణంలో సత్వగుణము, తమో గుణంలో రజోగుణం, తమో గుణంలో తమో గుణము ఇక్కడ చెప్పుకున్నాం. కనుక ఈ గుణాలు మాయ యొక్క వికృతమైనటువంటి వ్యాపకత్వంలో సంయోగ వియోగ పద్ధతిలో పెరుగుతోంది, తరుగుతోంది. ప్రపంచం అంతా కూడా మాయమయమే, త్రిగుణాత్మకమే. కాబట్టి ఇది మళ్ళీ ఈ పేరానే మళ్ళీ రేపు చెప్పుకుందాం అన్నారు కాబట్టి రేపు ఆడే మొదలు పెడదాము. మంగళవారం చెప్పండి అప్ప, మంగళవారం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై.
జయమంగళము నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీకరం వైనట్టి ఓంకార పీఠమున ప్రాకటంబుగ హరికి బానునకును ఏకముగ వెలిగేటి యాజ్ఞవల్కి మరియు జోకతో రాజరుచి జనకపతికి. జయమంగళము నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శుద్ధతత్వజ్ఞుడౌ శుకయోగికి నిత్య సద్ధర్మమాగుడౌ సాందీపునకు సిద్ధముగ పూర్ణుడౌ శ్రీకృష్ణమూర్తికి నివర్ధికతు అర్జున ఉద్ధవులకు. జయమంగళము నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ వెలిగేటి శ్రీధర స్వామికి నిదీమించు శివరామ దీక్షితులకు కామితాత్మమునిచ్చు గణ అప్ప బ్రహ్మకు వేమారు శ్రీ సీతారాములకును. జయమంగళము నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. పరిపూర్ణ బోధను ప్రకటపరచిన ఎట్టి వర భాగవత కృష్ణ గురునకిపుడు నిరతంబు పరతత్వమిరిగించు పీల్కాణ వర లక్ష్మణ ప్రభు చరణములకు. జయమంగళము నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. గురుతుగా ఓంకార గురుపీఠ సిద్ధాంత పరమతత్వార్థము భక్తులకును కరుణతో బోధించి కడదేర్చునటువంటి వర వెంకటేశ్వర గురులకిపుడు. జయమంగళము నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. భూమ అచలాంబాని భువిలోన బోధించి పామరత్వము జిమ్మి ప్రేమ నీలి కామితార్థమునిచ్చు కడదేర్చునటువంటి వేమారు వేముల రామయ్యకు. జయమంగళము నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఎల్ల కాలమునందు ఎడతెగని బ్రహ్మంబు తెల్లముగ శిష్యులకు తేటపరచి యుల్లమూరంజెల్ల కల్ల ఎరుకను మాకు పల్ల పోతుల పుల్లయారులకును. జయమంగళము నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. వేద వేదాతీత వేద్యమౌ గురుబోధ వేమారు శిష్యులకిరిగించియు వేదనలు బాపితామోదంబు జేగూచు వేదాంత వెంకటరమణయ్యకు. జయమంగళము నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నీకు మూలముగాక నాకు మూలము లేక లోకలోకములన్నీ ఏకముగను ప్రాకటంబైనట్టి పరిపూర్ణ బ్రహ్మమును జోకతు తెలుపు గురు పీఠమునకు. జయమంగళము నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసారు సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. జై విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.